బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు ఆశను వదలకు, ఓటమి చెందకు. ఒక చెరువులో 2 కప్పలు ఉన్నాయి. అవి ఒకసారి షికారుకి బయలుదేరాయి. అలా పోతా ఉంటే ఒక ఇంటిలో ఒక కుండ కనబడింది. దానిపై మూత లేదు. ఆ కుండలో ఏముందో చూద్దామని 2 నెమ్మదిగా పైకెక్కాయి. అది ఒక మేగడ కుండ. సగం దాకా మేగడ ఉంది. అంతలో కప్పలు 2 కాలు జారి కుండలో పడిపోయాయి. వాటికి బయటికి ఎలా రావాలో తెలియలేదు. 2 కుండ లోపల చుట్టూ వెకబెకమంటూ తిరగసాగాయి. కుండ గోడలు నున్నగా ఉండడంతో పట్టు దొరకక జారిపోసాగాయి. కాసేపటికి వాటిలో ఒకటి అలసిపోయి, ఇంకా మనం ఎప్పటికీ ఇందులోంచి బయటపడలేము, చావడం తప్ప వేరే దారి లేదు అంటూ నిరాశతో ఈదడం మానేసింది. కాసేపటికి అది అందులో మునిగి చనిపోయింది. కానీ రెండో కప్ప ఆశను వదలలేదు. కాళ్ళతో మేగడను టపాటపా కొడుతూ ఎగరాలని చూడసాగింది. అలా అది లోపల తిరుగుతూ ఉండడంతో మేగడ చిలికినట్టు కిందకి మీదకి కాసాగింది. దాంతో కాసేపటికి అందులో ఒక వెన్నముద్ద తయారైంది. అది కొండలో తేలసాగింది. కప్ప వెంటనే ఆ వెన్నముద్ద మీదకి చేరుకుంది. బలమంతా ఉపయోగించి ఎగిరి బయటకి దూకింది. చివరి వరకు పోరాడిన కప్ప బతికి బయటపడితే, ఆశ వదిలేసుకున్న కప్ప అందులోనే మరణించింది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.